ఓం మహాగణపతే నమః. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. వృశ్చిక రాశి వారికి జనవరి 11 నుంచి మొదలుకొని జనవరి 17 వరకు ఉన్నటువంటి వార ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి వారం మధ్య భాగంలో చాలా చక్కగా అనుకూలంగా కనిపిస్తుంది. అయితే వారం మొదటి భాగంలో ఆదివారము, సోమవారం, మంగళవారం ఈ 3 రోజులు కాస్త ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రయాణాలు కనిపిస్తున్నాయి, దూర ప్రయాణాలు కనిపిస్తున్నాయి, ప్రయాణాలు కూడా కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తున్నట్టయితే ప్రయాణానికి సంబంధించినటువంటి విషయాలు కాస్త ప్లాన్ చేసుకోండి, తద్వారా మంచి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ధన నష్టం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది ఈ 3 రోజుల్లో. ఇక బుధవారం, గురువారం మళ్ళీ మీకు చక్కగా అనుకూలంగా ఉంటుంది. కార్యసిద్ధి ఉంటుంది, పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది, అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఈ 2 రోజులు మీకు మళ్ళీ పాజిటివ్గా ఉంటుంది, బుధవారము, గురువారము. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ 2 రోజుల్లో ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అధికంగా ఉంటాయి, వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ వృధా ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో భార్యకు కానీ సంతానానికి కానీ అనారోగ్య సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో అనారోగ్య సమస్యల విషయం పైన కాస్త జాగ్రత్తలు తీసుకోండి. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం, గురువారం ఈ వారంలో చక్కటి అనుకూలమైనటువంటి రోజులుగా మనము చెప్పవచ్చు. ద్వాదశ రాశుల వారికి మనము ఈ వారంలో జరుగుతున్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారికి ముందుగా ఈ వారంలో మీరు పఠించవలసినటువంటి బీజమంత్రము కనుక చూసినట్టయితే మీరు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ సూర్యాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. ఈ వారంలో చక్కగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు, ఏదైతే చెడు ఫలితాలు ఉన్నాయో ఆ చెడు ఫలితాలు తొలగిపోతాయి. మంచి శుభ ఫలితాలు, మీరు అనుకున్నటువంటి పనులు కలుగుతాయి. శుభ ఫలితాలు కూడా ఈ వారంలో కలుగుతాయి. అయితే ఈ బీజమంత్రంతో పాటు ఆదిత్య హృదయాన్ని పఠించండి. ఆదివారం రోజు ఉదయము ఆదిత్య హృదయాన్ని కనుక పఠించినట్టయితే మేషరాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక మనము చూసినట్టయితే ఈ వృషభ రాశి వారు చంద్రుణ్ణి ఆరాధించండి. అంటే చంద్రుడు అంటే శివుణ్ణి ఆరాధించినట్టయితే ఈ వారంలో మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. సోమవారము శివునికి అభిషేకము, లింగాభిషేకం చేయండి. చక్కటి ఫలితాలు ఈ వారంలో కలుగుతాయి. శివుని ఆరాధనతో పాటుగా ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు పఠించండి. దీని ద్వారా మీకు చక్కటి మానసికమైనటువంటి శక్తి లభిస్తుంది. తద్వారా ఈ వారంలో మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. ధనలాభం కూడా ప్రాప్తిస్తుంది. ఇక మిథున రాశి వారి కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారు ఈ వారంలో పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే మీరు ఓం బ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా బుధవారం రోజు పఠించండి. తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. ఈ బీజ మంత్రంతో పాటుగా విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. ఉదయం కానీ సాయంత్రం కానీ విన్నట్టయితే ఈ రాశి వారికి ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక కర్కాటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో మహాలక్ష్మిని ఆరాధించండి. మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే ధనలాభం అనేది కర్కాటక రాశి వారికి ఈ వారంలో పెరుగుతుంది. ముఖ్యంగా మహాలక్ష్మి ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజమంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం ద్రాం ధ్రీం ద్రౌం సహ శుక్రాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని 108 సార్లు పఠించండి. ఇది శుక్రునికి సంబంధించినటువంటి బీజమంత్రము. దీని ద్వారా మీకు ఈ వారంలో మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వస్తుంది. అన్నింటా ధనలాభం వస్తుంది. ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి పురోగవృద్ధి అనేది మీకు ఈ మంత్ర పఠనం వల్ల ఉంటుంది. ఇక సింహరాశి వారికి ఉన్నటువంటి పరిహారాలు మనం ఈ వారంలో కనుక చూసినట్టయితే సింహరాశి వారు కూడా సూర్యుడిని ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అహంకారాన్ని కాస్త తగ్గించుకోండి. ఆత్మవిశ్వాసము పెరగడానికి సూర్యుని యొక్క ఆరాధన ఈ రాశి వారికి తప్పకుండా ఈ వారంలో ఉపయోగపడుతుంది. మీరు అనుకున్నటువంటి గోల్స్ను రీచ్ కావడానికి ఈ సూర్యుని యొక్క ఆరాధన చేయండి. అదేవిధంగా ధనలాభ ప్రాప్తి గురించి
ఆరోగ్యం గురించి కూడా ఈ సూర్యుని యొక్క ఆరాధన అనేది మీకు తప్పకుండా ఒక పరిహారంగా ఉపయోగపడుతుంది. అయితే ఈ సూర్యుని యొక్క ఆరాధనతో పాటుగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఈ వారంలో కనుక చూసుకున్నట్టయితే మీరు ఓం హ్రాం హ్రీం హ్రౌం సహా సూర్యాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. ప్రతి ఉదయం పఠించండి. ఒకవేళ ప్రతిరోజు కుదరినట్టయితే కనీసం ఆదివారం అన్న పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క ఫలితాలు, కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం గమనించినట్టయితే కన్యారాశి వారు ఈ వారంలో కలుగుతున్నటువంటి చెడు ఫలితాలు తొలగిపోయి మంచి ఫలితాలు కలగడానికి, మీరు అనుకున్నటువంటి పనులు చేయడానికి, అదేవిధంగా ఏ పాపగ్రహాల యొక్క దృష్టి తొలగిపోయి చక్కటి ఫలితాలు నెరవేరడానికి కన్యారాశి వారు మీరు ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమాయ నమః అనేటటువంటి బీజమంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ప్రాపర్టీస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లేదా మీకు సఖ్యతకు, భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఇబ్బంది ఉన్నట్టయితే ఆ సఖ్యత కూడా కలగడానికి, మెరుగుపడడానికి, ధనలాభ ప్రాప్తికి, అదేవిధంగా కన్యారాశి వారికి విద్యకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా చక్కటి పురోగవృద్ధి పొందడానికి ఈ యొక్క బీజ మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి ప్రతిరోజు. ఒకవేళ వీలు కానట్టయితే కనీసం మంగళవారం అన్నా మీరు ఇది 108 సార్లు పఠించండి. తద్వారా కన్యారాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. ఇక తులారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే తులారాశి వారికి మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఈ వారంలో చూసుకున్నట్టయితే ఓం భ్రాం భ్రీం బ్రౌం సహ బుధాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని మీరు పఠించండి. 108 సార్లు పఠించినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. అదేవిధంగా మహాలక్ష్మిని ఆరాధించండి. తులారాశి వారు మహాలక్ష్మిని ఆరాధించినట్టయితే మంచి ధనలాభము అనేది ఈ వారంలో మీకు ఉంటుంది. అదేవిధంగా చెడు ఫలితాలు కూడా తొలగిపోయి చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే వృశ్చిక రాశి వారికి పరిహారాలు, మీరు ఈ వారంలో శనీశ్వరుణ్ణి పూజించినట్టయితే చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే మీకు పెండింగ్లో ఉన్నటువంటి పనులు దీర్ఘకాలికంగా మీకు కావట్లేదు అని అనుకున్నటువంటి పనులు కూడా మీకు నెరవేరుతాయి. అదేవిధంగా మీకు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ప్రోగ్రెస్ అనేది ఉండడానికి మనకు ఈ శనిని పూజించండి. శనీశ్వరుని పూజించినట్టయితే చక్కటి ఫలితాలు వృశ్చిక రాశి వారు పొందగలుగుతారు. అదేవిధంగా మీరు పాటించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసినట్టయితే ఓం ప్రాం ప్రీం ప్రౌం సహా శనిశ్చరాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని పఠించండి. తద్వారా చక్కటి ఫలితాలు కలుగుతాయి. రోజుకి 108 సార్లు కనుక పఠించినట్టయితే అనుకున్నటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారు ఈ వారంలో పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలు కనుక, పరిహారాలు కనుక మనం చూసుకున్నట్టయితే ధనుసు రాశి వారు మీరు చంద్రుడిని, శివుణ్ణి ఆరాధించండి. అంటే చంద్రుని యొక్క అధిపతి శివుడు అవుతాడు కాబట్టి శివుణ్ణి ఆరాధించినట్టయితే ధనుసు రాశి వారికి ఈ వారంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రం కనుక చూసుకున్నట్టయితే ఓం శ్రాం శ్రీం శ్రౌం సహా చంద్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. సోమవారం తప్పకుండా శివునికి అభిషేకం చేయించుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు కలుగుతున్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనకి ధనుసు రాశి వారికి తొలగిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక మకర రాశి వారికి కనుక చూసుకున్నట్టయితే మకర రాశి వారికి మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఓం క్రాం క్రీం క్రౌం సహా భౌమాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని 108 సార్లు పఠించండి. తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ముఖ్యంగా కుజుణ్ణి ఆరాధించండి, సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి, హనుమంతుని ఆరాధించండి. తద్వారా ఏదైతే మీకు ఆటంకాలు కలుగుతున్నాయో, పనుల్లో ఆటంకాలు కలుగుతున్నాయో ఆ ఆటంకాలు తొలగిపోయి ముందుకు వెళ్తాయి. శీఘ్రంగా పనులు జరిగేటటువంటి అవకాశాలు మనకు ఈ యొక్క బీజ మంత్ర పఠనం వల్ల కలుగుతుంది. రోజుకు 108 సార్లు పఠించండి, మంచి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారు కనుక చూసుకున్నట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా శుక్రుణ్ణి ఆరాధించాలి. అంటే మీరు పఠించవలసినటువంటి బీజ మంత్రము ఓం ద్రాం ద్రీం ద్రౌం సహా శుక్రాయ నమః అనేటటువంటి బీజ మంత్రాన్ని
108 సార్లు పఠించండి ప్రతిరోజు. తద్వారా మీకు మంచి కంఫర్టబుల్ లైఫ్ అనేది వస్తుంది, ధనలాభం అనేది పెరుగుతుంది. అదేవిధంగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత అనేది మనకి కుంభరాశి వారికి ఈ యొక్క మంత్ర పఠనం వల్ల పెరుగుతుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామం కూడా పఠించండి. అది కూడా ఒక చక్కటి మీకు మంచి రెమెడీగా కూడా మనకు కుంభరాశి వారికి పనిచేస్తుంది. ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి పరిహారం చూసుకున్నట్టయితే వీరు పఠించవలసినటువంటి మంత్రము ఓం శ్రాం శ్రీం శ్రౌం సహ చంద్రాయ నమః అనేటటువంటి మంత్రాన్ని పఠించండి. 108 సార్లు పఠించండి. మీరు కూడా శివుణ్ణి ఆరాధించండి. తద్వారా చక్కటి ఫలితాలు ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి 12 రాశుల యొక్క ఫలితాలు, అదేవిధంగా పరిహారాలు. మరొక వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.